गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम्। వందారుజనమందారం వందే హంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరయితానంద గురుం వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దేవతలు గంధర్వులు సర్వము గురునిమయము భవరోగ వైద్యుడతలని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అయతడని తెలియుము. శ్రీవ్యాస భగవానుడి అర్ధ నారీశ్వర తత్వమై గురుగీత వినిపించెను అందుకే గురువుల గురువయ్యను. దేవతలు గంధర్వులు కిన్నర కింపురుష యక్షరును తుంబరుడు నారదులను పార్వతి పితృదేవతలు సైతం మానవేతరులెవ్వరు పార్వతి గురు సేవ నెరుగలేరు. చాందనులు తార్కికులను కర్మలులో జ్యోతిష్యులు సైతము ధర్మశాస్త్రజ్ఞులైన గురువరుని తత్వం కొనెరుగలేరు. తపో విద్యల బలముచే గర్వించు నిష్ఠాగరిష్ఠులైన వారి గర్వపు బలముచే సద్గురుని గుర్తించవీరులేక మాటి మాటికి పుట్టుచూ సంసార చక్రంబునాశ్రయించి భావిపై తిలకవలను తిరుగుతూ భ్రాంతి చెందెదరు దేవి. యాగయోగముల చేత తాపసులు గురుతత్వమెరుగలేరు. సద్గురుని చేరకుండా మనుజునికి ముక్తి మార్గము దొరకదు. ప్రథమ గణములు యక్షలో ఋషులను పితృదేవతలు సైతం గురుతత్వమెరుగకుండా పార్వతి ముక్తిని పొందలేరు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ్. జై గురు. అందరికి జై గురు. కాబట్టి జీవునికి ఏది ఈ బంధానికి కారణమైనది ఏదో అది తెలుసుకొని దాంట్లో నుంచి బయటపడాలి అంటే బాహ్య వ్యవహారాలలో ఎవరైతే మగ్నత చెంది బాహ్య వ్యవహారాలు వాళ్ళలో బలంగా ఉంటుందో, వాళ్ళ సుఖదుఖాల్లో ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ
జనన మరణ చక్రంలో తిరక్క తప్పదు, ఆ సంసార చక్రంలో బరి భ్రమించక తప్పదు, ఆ అవిద్య మోహం చేత బాధింపబడక తప్పదు. కాబట్టి దాంట్లో నుంచి మనోభ్రాంతి చేత లాగబడక తప్పదు. కాబట్టి ఇట్లా గ్రహించిన వారు, దీన్ని గ్రహించిండేవారు వివేచనాశీలురై వివేకంతో తనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి సర్వకాల సర్వావస్థలందు మార్పు చెందినటువంటి పరిణామశీలంగా అన్నటువంటి ఏదైతే శరీరంగా భౌతికంగా ఉండేదంతా పరిణామశీలం చెందుతోంది, ఏదైతే దీనికంతటికీ ప్రకాశం కలగజేస్తుందో అది ఏ పరిణామము లేనట్టు ఎల్లకాలములందు ఒకే రకంగా తనలోనే ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఎరిగేటువంటి గొప్ప ప్రయత్నం చేయాలి. ప్రతి మానవుడు ఈ విధంగా చేయాలని నిన్న చెప్పారు, నిన్న ముగించాము. అది దాని మీద వ్యాఖ్య చెప్తున్నారు. మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడే అవి వాని వాని విషయములను గ్రహించగలుగును. మనసు ఎప్పుడైతే ఇంద్రియాలతో కూడుతుందో ఆ కూడినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను గ్రహించగలుగుతుంది. లేనిచో ఇంద్రియములు విషయములను గ్రహించట్లేదు. అవి స్వయంగా ఇంద్రియాలు అవి ఏదైనా విషయాలను గ్రహిస్తున్నాయా, ఆ విషయాలను కోరుతున్నాయా, వాటి వైపుకు పోతున్నాయా, అవి ఎంతకవే చెలిస్తున్నాయా? లేదు. మనసు పోతే తప్ప అవి ఇంద్రియాలు అవంతకవే ఇంద్రియములు విషయాలను గ్రహించలేవు. కాబట్టి ఆత్మదర్శనం ఆత్మదర్శనం కావాలి అంటే మనసు ముందు అంతర్ముఖం కావాలి. మనసు అంతర్ముఖం కాకుండా అది మన బాహ్యంగా ఒకవైపుకి ఏ వైపుకు ఉంటుందో మనసు ఆ వైపుకే లాగుతూ ఉంటుంది. కాబట్టి అంతర్ముఖమైతే బాహ్య విషయాల జోలికి వెళ్ళదు, బాహ్యముఖమైతే ఇది గుర్తురాదు, ఇంకా బాహ్యంగా ఇంద్రియాలతో కలిసి తాదాత్మ్యం చెందుతుంది. కాబట్టి వన్ కెనాట్ సర్వ్ టూ మాస్టర్స్ అని ఇక్కడ ఇంగ్లీష్ సామెత చెప్పారు. ఓ సామెత ఏంటంటే, ఒక సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేనట్లు, సేవకుడు ఒకడే ఉండి ఒకేసారి ఇద్దరు రెండు వైపులా ఆదేశాలు ఇచ్చారనుకో, ఇంకా సేవకుడు ఇద్దరు యజమానులను ఏ విధంగా సేవిస్తాడు, ఏ విధంగా సంతృప్తిపరుస్తాడు? అట్లా అదేవిధంగా మనసు అంతరంగా ఉన్న ఆత్మను బాహ్యంగా ఉన్న శబ్దాది విషయాలను ఒకేసారి గ్రహించలేదు. మనసు ఏ వైపు పోతే అవే గ్రహిస్తుంది తప్ప లోపల ఉండేటువంటి తనంతరంగా అంతరంగికంగా ఉందనుకో, అంతరముగా ఉన్నటువంటి ఆలోచనలతో అంతరంగా ఏదైనా ధ్యాన స్థితిలో ఉందనుకో, బాహ్య విషయాలను విడిచిపెడుతుంది. బాహ్యంగా ఉండే శబ్దాది విషయాలను గ్రహించే స్థితిలోకి పోయిందనుకో, ఈ లోపల ఆలోచించేటువంటి అది లేదు. ధ్యాన స్థితిలో ఏది ఉండాలి అంటే మనస్సు ఉండాలి. శరీరం స్థిరంగా ఒక చోట కూర్చున్నాం అనుకో, చేయడానికి ధ్యానం చేయాలని కూర్చున్న అంశము లక్ష్యం పెట్టుకున్నాం, గురువాక్యమో ఏదో దేవుడో ఏదైనా కానీ పెట్టుకున్నప్పుడు దాన్ని కేంద్రీకరించి ఉంటేనేమో బాహ్య విషయాల జోలికి పోలేదు. అది మళ్ళీ కూర్చొని స్థిరంగా కానీ మనసు మాత్రం బాహ్య విషయాల్లోకి పోయిందనుకో, ధ్యాన స్థితిలో మనిషి ఏమో ఉన్నాడు కానీ ఆత్మత్వ స్థితిలో లేదు. ఇది బాహ్య విషయాల్లోకి మళ్ళీ ఇది గ్రహించేకి శబ్దాది విషయాలన్నీ గ్రహించకపోయింది. కాబట్టి ఒక్కవైపుకి ఏదైనా ఉంటే ఆ లక్ష్యం వైపుకు మాత్రమే స్థిరంగా ఉంటే, బాహ్యంగా పోకుండా, బాహ్య శబ్దాది విషయాలన్నింటి వైపుకు పోకుండా, ఇంద్రియాల వైపుకు పోకుండా, మనసులో ఏ లక్ష్యాన్ని పెట్టుకున్నావో దాని వైపుకు మాత్రమే ఉంటే అప్పుడు ఇది గ్రహించలేదు బయట విషయాలు. శబ్దాది విషయముల నుండి ఇంద్రియములను మరల్చిన కానీ మనస్సు బాహ్య విషయముల నుండి మరలుట లేదు. కాబట్టి ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియములను నిగ్రహించి మనసును అంతర్ముఖం చేసుకోగలడు. ధ్యానశీలుడుగా ఉండే వ్యక్తి మాత్రమే ఆ ఇంద్రియాలకు సంబంధించినటివి మనసులేకి మధ్యలో వచ్చినప్పటికీ దానిని నియంత్రించి, దాన్ని నిగ్రహించి మనసును అంతర్ముఖం చేసుకోగలడు. విశేష వ్యాఖ్య అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతున్నారు. విశేష వ్యాఖ్యలో అతి ముఖ్యమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ధ్యానశీలుడైన వ్యక్తి మాత్రమే ఇంద్రియములను నిగ్రహించి
మనసును అంతర్ముఖం చేసుకోగలడు. మనసును అంతర్ముఖం చేసుకోవాలి అంటే మనసును ఏకాగ్రతగా పెట్టుకొని మనసును అంతర్ముఖంగా చేసుకొని ఇంద్రియాలను గ్రహించినప్పుడే ఆ ధ్యానాన్ని ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో దాన్ని చేసుకోగలడు. అంతర్ముఖం చేసుకోగలడు మనసును నిగ్రహించి. ఈ రహస్య సూత్రాన్ని మనం మానవ జీవితంలో బాగా ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ సూత్రాన్ని మనం బాగా మానవ జీవితంలో ఆశ్రయించాలి. ధ్యానం అంటే ఏదో ఒక 10 నిమిషాలో, 15 నిమిషాలో, గంటో, అరగంటో చేసేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయత్నం కాదు. ఏదో కాసేపు టైం కేటాయించి దాన్ని చేసేటువంటిది కాదు అది. సహజ ధ్యానశీలి అయి ఉండాలి. సహజ ధ్యానశీలుడు ఎట్లుంటాడు అంటే వ్యావహారిక జీవితంలో వ్యావహారికంగా తాను చేస్తున్నప్పటికీ, దేహానికి సంబంధించిన ఇతరత్రా పనులు చేస్తూ ఉన్నప్పటికీ మనస్సు పూర్తిగా దానిపైన కేంద్రీకరించబడి ఎప్పటికీ కూడా ఆ గురువాక్యం పట్ల ఏదైతే తన భావన ఉందో ఆ భావన చెందిన అంశం పట్ల దాంట్లో ధ్యానశీలి అయి ఉంటాడు, సమాధినిష్ఠుడై ఉంటాడు. చేస్తున్నప్పటికీ, వ్యవహారంలో ఉన్నప్పటికీ సహజమైన అంటే ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఆ పద్ధతిలో తాడు పట్టుకొని తిప్పుకుంటూ అనే పద్ధతిలోనే కాకుండా అట్లా కూర్చొని చేయగలిగినప్పటికీ, కూర్చోకపోయినప్పటికీ సహజంగానే తనకు అట్లా గంటో అరగంటో టైం నియమించుకొని కాకుండా సహజమైనటువంటి మనసే సహజమైనటువంటి ఆ స్థితిలోకి పోయి ఉంటుంది. ఇప్పుడు అశరీర గురుమూర్తి దేశకేంద్రుడు అనేవాళ్ళు వాళ్ళ శరీరము ఉండి శరీరంతో వ్యవహరించినప్పుడు మామూలు మానవులకు కనపడినప్పటికీ వాళ్ళు ధ్యాననిష్ఠులై ఉంటారు లోపల. ధ్యాననిష్ఠులై, సహజ ధ్యాననిష్ఠులై, సహజ సమాధినిష్ఠులై కనబడే ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా ఇదంతా ఒట్టిదే, కలవంటిది అనేటువంటి నిర్ణయాత్మక దృఢమైనటువంటి ఆరుడులై ఉంటారు వాళ్ళు. అట్లా సహజ స్థితిలో ధ్యాననిష్ఠుడై ఉండాలి. ఆ కేటాయించినటువంటి ప్రత్యేకమైనటువంటి అరగంటో, 10 నిమిషాలు, 15 నిమిషాలు అట్లా కాకుండా సహజమైనటువంటి ధ్యాన స్థితిలో ఉండాలి. సమాధినిష్ఠుడై ఉండాలి. అటువంటి ఆంతరిక సమాధిని పొంది అంతర్యామి తత్వాన్ని తెలియాలి అంటే ఆ అంతఃకరణ చతుష్టయాన్ని దాటగలిగేటువంటి సమర్థమైనటువంటి ఆ మనస్సుని అంతర్ముఖం వైపుకు మరల్చి మనసుని ఆత్మయందు సమయింపజేసేటటువంటి ఏ ప్రయత్నం అయితే ఉందో దానికే ధ్యానము అని పేరు. ధ్యానము దేనికి పేరు అని అంటే ఈ అంతరిక సమాధిని పొంది అంతర్యామి తత్వాన్ని తెలియాలంటే, అంతర్యామి అంటే లోపల అంతరంలో రమిస్తున్నటువంటి వాడు, ఆత్మతత్వంగా ఉన్నటువంటి వాడు, సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి అన్నింటినీ గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆ అంతర్యామి ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటేనప్పుడు ఆ అంతర్యామి సర్వత్రా విశ్వమంతటా ఉన్నటువంటి పరమాత్మ జీవునిలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నాడు. అది ఆ తత్వాన్ని తెలియాలంటే అంతఃకరణ చతుష్టయాన్ని దాటగలిగేటటువంటి సమర్థమైనటువంటి ఆ మనస్సుని అంతర్ముఖం వైపుకు మరల్చి మనస్సుని ఆత్మయందు సమీపింపజేసేటువంటి ఏ ప్రయత్నం అయితే ఉన్నదో దానికే ధ్యానం అని పేరు. కాబట్టి అంతఃకరణ చతుష్టయాన్ని దాటగలిగి అది ఏ వైపుకు మన దీంతో తాదాత్మ్యం చెందుతుందో ప్రకృతితో కానీ, జగత్తుతో కానీ, ఇంద్రియాల వైపు కానీ తాదాత్మ్యం చెందని స్థితిలోటివి వాటిలో నుంచి వాటిని నియంత్రించి మళ్ళీ దాటగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి ఆ మనస్సుని అంతర్ముఖం వైపుకు మరల్చి, అంతర్ముఖంలోకి మరల్చితేనే ఆ మరల్చి ఆత్మయందు సమీపింపజేస్తే, మన సమీపింపజేయడం అంటే ఇది పోయి ఈ ఏదైతే మనస్సు బాహ్య విషయాల వైపు నియంత్రించబడిందో, బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెందకుండా ఆ స్థితిలో నుంచి అంతర్ విషయాలు లేకపోయి ఏదైతే ఆత్మతో సమీపింపజేస్తుందో ఆ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో దానికే ధ్యానం అని పేరు. ఆ ప్రయత్నం పేరే ధ్యానం.
ఆత్మ వైపుకు తీసుకెళ్ళి సంయమింపు చేసేటువంటి ఏదైతే ఉందో దానికి ఆ ప్రయత్నం యొక్క పేరే ధ్యానము అని పేరు. అంతేగాని ఇతరములైనటువంటి బాహ్యములైనటువంటి బాహ్యములైనటువంటి దృశ్య విశేషములైనటువంటి దర్శనానుభూతులైనటువంటి మనస్సుని ఆత్మయందు సంయమింపజేయడం అంటే ఏదైతే బాహ్య విషయాల నుండి మరల్చి తన అంతర్ముఖం లేకపోయిన తర్వాత అంతర్ముఖం వైపుకు మరల్చిన తర్వాత ఆత్మయందు సంయమింపజేసే ప్రయత్నం పేరే ధ్యానము అని. అయితే ఆ ధ్యానం ఏమిటి అంటే అది మాత్రమే ధ్యానం కానీ ఆత్మయందు మనసును సంయమింపజేయడమే ధ్యానం కానీ ఇతరములైనటువంటి బాహ్యములైనటువంటి దృశ్య విశేషములైనటువంటి కంటితో చూసినటువంటి దృశ్య విశేషాలన్నీ మళ్ళీ దర్శనానుభూతులైనటువంటి ఒకసారి దర్శించిన తర్వాత ఏదైనా నువ్వు కళ్ళతో చూసిన తర్వాత ఆ దృశ్యమానంగా ఉన్న దృశ్యం మళ్ళీ మదిలేకి వస్తుంది. అట్లాగే బాహ్యములైనటువంటి ఇంద్రియాలతో అనుభవించినటువంటి ఆ అనుభవపూర్వకమైనటువంటి అనుభవం ద్వారా వచ్చినటువంటి అనుభూతి మళ్ళీ మధ్య మధ్యలో ఎప్పుడైనా కలిగింది అనుకో, ఆ రకమైనటువంటి అనుభూతుల నుంచి ఆ రకమైనటువంటి దర్శనానుభూతుల నుంచి భావ విశేషములైనటువంటి భావ వ్యక్తీకరణలైనటువంటి వాటిని ధ్యానమని పిలువట అసంబద్ధం. భావాలతో కూడినటువంటి విశేషాలతో కూడినటువంటి భావాలను వ్యక్తీకరించేటటువంటి వాటి ఏవైతే ఉన్నాయో మనం వ్యక్తీకరించగలుగుతున్నామో ఇంద్రియాల ద్వారా పొందినటువంటి అనుభవంతోనూ దర్శనానుభూతులతోనూ అవన్నిటినీ ధ్యానము అని పిలుచుట అసంబద్ధం. అవన్నీ ధ్యానం అని పిలవడానికి లేదు. అవన్నీ బాహ్య విషయాలలో పొందిన అనుభూతుల్లో ఉన్నటువంటి దాన్ని నువ్వు చెప్పగలిగేటువంటి భావస్థితిలో ఉంది కాబట్టి దాన్ని చెప్పుతూ ఆ స్థితిలో నుంచి మరల్చింది అయితే అది ఇంకా బాహ్యంలోకి రాదు. కాబట్టి అంతర్ముఖంలో ఏం చేస్తుందంటే ఆత్మ వైపుకి ఏదైతే నీలో నిరంతరంగా ఉందో సర్వకాల సర్వావస్థల యందును ఉందో నీలో ఉన్నటువంటి పరిణామ వికారములు లేనటువంటి స్థితిలో ఉందో ఆత్మస్థితిలో సర్వకాలములందు పరిణామం దీనిలాగా ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు పోవడం అనేటువంటిది కానీ లేదంటే పుట్టడం పెరగడం ఉన్నతి చెందడం లాంటి ఇవన్నీ శరీరకంగా ఉండే లక్షణాలకు విలక్షణంగా ఉందో ఏదైతే సర్వత్రా వ్యాపించి ఉందో అది దాని వైపు సంయమింపు చేయాలంటే దీని వైపులో నుంచి మళ్లించగలిగినటువంటి దృశ్య విశేష అనుభూతి విశేషాల నుంచి మళ్లించగలిగితే అది కుదురుతుంది, లేదంటే అది కుదరదు అని చెప్తున్నాడు. ఆ విధంగా రెండు విషయాల్లో ఇక్కడ బయటకు వచ్చిందంటే ఊరికే పలానా సమయంలో కూర్చొని ధ్యానం చేసినట్టుగానే ఉంటూ మళ్ళీ ఇది భావాల వైపు ఏవైతే వ్యక్తమవుతున్నాయో వాటి వైపు పోయిందనుకో బాహ్య విషయాల్లో మళ్ళీ అది ధ్యానం అనిపించుకోదు. అది అసంబద్ధం, ధ్యానం కాదు అది. ఎవరికైతే మనస్సు ఆత్మయందు సంయమింప చేయబడి వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేనటువంటి వాడుంటాడో వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు ఎట్లుండాలంటే ఎవరైతే మనసు ఆత్మయందు సంయమింపు చేయబడి వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేనటువంటి వారు ఉంటారో, వ్యవహారాలతో కూడినటువంటి మనస్సు అది వ్యవహార విషయాల్లోకి వెళ్తూనే ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించగలిగినటువంటి మనసు లేకుండా ఉంటే వారు ఉంటారు. వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారని అర్థం. వ్యవహారశీలంలో మళ్ళీ ధ్యానం చేస్తూ మధ్య మధ్యలో పూజలు చేస్తూ కొంతమంది ఆ విషయాలు ఈ విషయాల మధ్యలో అయితే అంటారే బాహ్యంగా పూజ చేసేటప్పుడు స్వామి అది తీసుకో ఇది తీసుకో దాంట్లోకి అది వేసినావా ఇది చేసినావా లేదా అని మధ్య మధ్యలో బాహ్యంగా మరలినట్లు అందరికంలో కూడా కూర్చొని చేస్తూ కూడా ఆ మనసు పోయిందనుకో వ్యవహారములు తనకు కలిగినటువంటి వ్యవహారాలు ఉంటాయి వాటి వైపుకు అది అది లక్ష్యం వైపుకు పోయినట్టు కాదు, బాహ్య విషయాల వైపుకు పోయినట్టు. కాబట్టి ఎవరైతే దాంట్లో వ్యవహారశీలమైనటువంటి మనస్సు లేకుండా ఉంటారో ఆ ధ్యానం చేసినప్పుడు కనీసం వ్యవహారశీలమైనటువంటి బయటికి పోకుండా ఉన్నటువంటి మనసుతో ఉంటారో వారు మాత్రమే ధ్యానం చేస్తున్నారు అని అర్థం. వారే ధ్యాన విధిని చక్కగా ఎరిగినటువంటి వారు. ధ్యానం యొక్క విధి అంటే దాని యొక్క లక్ష్యం ఏమిటి,
ధ్యానం యొక్క లక్ష్యము, మళ్ళా దానివల్ల వచ్చేటువంటి ఫలితాన్ని ఎరిగినటువంటి వారు, చక్కగా ఎరిగినటువంటి వారు. వ్యవహారశీలమైనటువంటి మనసు కలిగినటువంటి వారందరూ వారి వారి ఇంద్రియాసక్తులను అనుసరించి, చూడండి, వ్యవహారశీలమైనటువంటి మనసు కనుకుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఆ మనసు కలిగినటువంటి వారు వారి వారి ఇంద్రియాసక్తులను అనుసరించి, వారి ఇంద్రియాల యొక్క ఆసక్తిని అనుసరించి, గుణబలాన్ని అనుసరించి, వారికి ఏ గుణమైతే బలంగా పనిచేస్తుందో లోపల ఆ గుణబలాన్ని అనుసరించి, వాసనా బలాన్ని అనుసరించి, వాళ్ళకు ఉండేటువంటి అనుభవాలు ఏవైతే వాసనలుగా మిగిలి ఉన్నాయో ఆ వాసనా బలాన్ని అనుసరించి, సంస్కార బలాన్ని అనుసరించి వారికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సంస్కారం వచ్చింటుంది. వాళ్ళ పూర్వీకుల నుంచి, అనేక జన్మల నుంచి, వాళ్ళ అనుభవాల నుంచి వచ్చినవే అన్నీ మళ్ళీ సంస్కారాలుగా ప్రతిఫలిస్తూ ఉంటాయి. సంస్కార బలాన్ని అనుసరించి ఆయా ఇంద్రియ రీతుల యందు మగ్నత చెందక తప్పదు. అట్లుండే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇంద్రియ రీతులు ఏవైతే ఉన్నాయో వాటితో మగ్నత చెందక తప్పదు. మగ్నత చెంది అవి భ్రాంతి రూపమైనటువంటి అద్దమునందు ప్రతిబింబము ఏ రకమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో అటువంటి ప్రతిబింబ సుఖాన్ని ఈ ఇంద్రియ వ్యాపారములందు సుఖదుఖముల రూపంలో ఉంది. అట్లాంటి వారికి ఏమవుతుందో, ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇంద్రియాలతో కూడినటువంటి దాంతో మగ్నత చెంది భ్రాంతి రూపమైనటువంటి అద్దమునందు ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబం మనం చూసుకుంటుంటే కనబడుతోంది కదా ప్రతిబింబం. ఆ ప్రతిబింబం ఏ రకమైనటువంటి సుఖాన్ని ఇస్తుందో అటువంటి ప్రతిబింబ సుఖాన్ని, ప్రతిబింబం ఏ సుఖం ఇస్తుంది మనం చూసుకుంటే కనపడుతుంది, మనం కదిలితే కదులుతుంది, దాన్ని చూసి ఆహా బాగుందని నువ్వు అనుకుంటావు, నీ ముఖాన్ని చూసుకోవడం, లేకపోతే అద్దంలో కనపడేవాటి ఏదైనా సరే ప్రతిబింబ సుఖం. అది నిజానికి దానికి సుఖం లేదు. ఈ ఇంద్రియ వ్యాపారంలో సుఖదుఖ రూపంలో ఉన్నదేమో తనకున్నటువంటి స్మృతి జ్ఞాన రూపమే. ఏదైతే గుర్తుగా తనలో పెట్టుకున్నాడో ఈ సుఖదుఖాలకు సంబంధించినటువంటి అనుభూతిని అంతటినీ స్మృతి రూపంలో, జ్ఞాన రూపంలో పెట్టుకున్నాడో అదే గుర్తొస్తోంది ఇక్కడ. ప్రతిసారి గుర్తొస్తున్నది దానితో తాదాత్మ్యం చెందినప్పుడల్లా గుర్తొచ్చేదంతా అదే. సుఖానికి సంబంధించిందైనా, దుఃఖానికి సంబంధించిందైనా, వాసనా బలంతో, సంస్కార బలంతో నీలో గూడు కట్టుకొని ఉండేదే వస్తుంది బయటికి, నీ దాంతోనే తాదాత్మ్యం చెందుతుంది. అట్లా తనకున్నటువంటి స్మృతి జ్ఞాన రూపమే తనకు మెదులుతుంది అక్కడ తాదాత్మ్యం చెందినప్పుడు. ఇక్కడ ప్రతిబింబ రూపంగా కనపడుతున్నదనే సత్యాన్ని ఎరగక, ప్రతిబింబ రూపకంగా ఇది కనపడుతోంది, నా వ్యవహారం ఏదైతే నేను చేశానో అనుభూతిగా మిగిలిందో నాలో ఉన్నటువంటివే ఇక్కడ కనపడుతున్నాయి అని ఆ ప్రతిబింబ రూపంగా కనపడుతున్నదనే సత్యాన్ని ఎరగక, ఆ సత్యం తెలుసుకోలేక పిల్లవాడు అద్దాన్ని ముందు పెట్టుకొని ఆడినట్లుగా ఆ పిల్లవాడు తన అద్దం ముందు పెట్టుకొని ఆడతాడు. కొన్నాళ్ళు పోతేనే గుర్తించగలుగుతాడు, నేనే, నా ముఖం కనపడుతుంది, నా శరీరం కనపడుతుంది అందులో. అట్లా ఆడుకున్నట్టుగా తన ప్రతిబింబమును తానే చూసుకొని ఆనందపడినట్టుగా, తన ప్రతిబింబాన్ని తాను చూసుకొని ఆనందపడినట్టు తన యొక్క బింబసుఖమును విడిచి, తన యొక్క బింబసుఖం అంటే అసలైనది, ఇక్కడ శరీరంతో తాయాత్వం చెందింది కాకుండా ఏదైతే ఈ సర్వమును ద్వంద్వాలకు అతీతంగా ఉన్నటువంటి దానితో తాదాత్మ్యం చెందినప్పుడు, ఆత్మ సంయమనం చేసినప్పుడు, తన నిజమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాంతో స్వస్వరూప జ్ఞానంతో సంధానమైనప్పుడు, తాను ప్రత్యేగాత్మ పరమాత్మ స్థితుల్లో ఈ అవస్థలన్నిటికీ మీరినటువంటి స్థితిలో గనక ధ్యాన స్థితిలో ఉంటే తనకు కలిగేటువంటి అసలైన సుఖం అది. ఈ సర్వద్వంద్వములు ఏవి కూడా నీకు ఆలోచనలు కానీ, వాసనాపరమైనవి కానీ, ఇంద్రియాలతో కూడినటువంటి కానీ, అంతకుముందు అనుభవించిన సుఖదుఖాలు కానీ ఏవీ లేవు. ఏవీ లేనటువంటి స్థితిలో ఉంది అక్కడ, సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో. అది తన బింబసుఖమును విడిచి, బింబసుఖమైనది నిజమైనది అయితే దాన్ని విడిచి ఆ ప్రతిబింబ సుఖాన్ని చూసుకొని ఆనందపడుతోంది. ప్రతిబింబ శరీరంగా వచ్చినటువంటి, బింబ శరీరంగా ఉన్నటువంటి ఈశ్వరతనువు
లో నుంచి జీవతనువుతో తాదాత్మ్యం చెంది, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది ప్రతిబింబ సుఖాన్ని చూసుకొని ఆనందపడుతోంది. నిజమైనటువంటి తన బింబ సుఖమును విడిచి దాని ప్రతిబింబము మరియు ఇంద్రియ వ్యవహారంలో యందు ఏర్పడుతున్నటువంటి తత్వాల రూప పరిమితి, అశాశ్వత సుఖదుఖములను అనుభవిస్తూ ఉంది. ఆ తత్వాల యొక్క అంతరంగిక భావాన్ని, దాని యొక్క లక్ష్యాన్ని కాకుండా తత్వాల తత్వాల రూపం దాల్చినటువంటి బాహ్యంగా ఉన్నటువంటి పరిమితమైనటువంటి అశాశ్వతమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ వాటినే సత్యమని భావించేటటువంటి భ్రాంతికి లోనవుతున్నాడు. దీంతో తాదాత్మ్యం చెందడం వల్ల, ప్రతిబింబంతో తాదాత్మ్యం చెందడం వల్ల తన బింబస్థితిని గుర్తెరగకుండా ప్రతిబింబం నిజమైంది అనుకొని అద్దంలో కనపడే ప్రతిబింబము ఏ విధంగా స్వతంత్రత లేదో, దానికి అదంతకదే ఎట్లా వ్యవహరించలేదో అది ఎరగక ప్రతిబింబం తనదే కాబట్టి తన రూపాన్ని దాంట్లో చూసుకొని, మరియు ఆ ప్రతిబింబ సుఖం బింబం ఇక్కడ విశ్వంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్న దాని యొక్క ప్రతిబింబమే జీవుడు. అక్కడ బింబమే ఈశ్వరుడు అనుకోండి. దాని యొక్క ప్రతిబింబ ఫలితంగా వచ్చినటువంటి జీవుడు ఆత్మస్వరూపుడుగా భావించుకొని దాంతో తాదాత్మ్యం చెందకుండా దీంతో తాదాత్మ్యం చెందినప్పుడు, ప్రతిబింబంతో తాదాత్మ్యం చెందినప్పుడు ఆ ప్రతిబింబంలో ఉండేటువంటి అది చేసేటువంటి దాని యొక్క వ్యవహారాలు, దాంతో ఏర్పడుతున్నటువంటి అశాశ్వతమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తూ వాటినే సత్యమని భావించేటువంటి భ్రాంతికి లోనవుతున్నాడు. అవి నిజం అనుకున్నాడు, అవి సత్యము అనుకుంటున్నాడు, భ్రాంతికి లోనవుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మరలా ఇప్పుడు తెలియజేస్తున్నారు. స్పష్టంగా ఏం తెలియజేస్తున్నారంటే, తాను భ్రాంతి చెంది భ్రాంతికి లోనవుతున్నాడు. అసలైన దేశపెట్టి ప్రతిబింబాన్ని పట్టుకొని దానికి కలిగేటువంటి సుఖదుఖాలు అశాశ్వతమైనవని గ్రహించలేక, ఆ సుఖదుఖాలు అన్నిటివన్నీ పరిమితమైనవి, అశాశ్వతమైనవి గ్రహించలేక వాటితో తాదాత్మ్యం చెందడం వల్ల భ్రాంతికి లోనవుతూ ఉన్నాడు. సర్వభ్రాంతి రహితమే కదా. తనను తాను తెలుసుకున్న తర్వాత, ఇవి లేనివని తెలుసుకున్న తర్వాత భ్రాంతి రహితమైతేనే తాను తన నిజస్థితిలో నుంచి మళ్ళీ కిందికి దిగిరానటువంటి స్థితికి చేరుకుంటాడు. అది దానికి కూడా మళ్ళీ వ్యాఖ్య చెప్తున్నాడు. అద్దమును ప్రపంచం వైపు తిప్పినప్పుడు ప్రపంచమును చూపును, తన వైపుకి తిప్పుకొని తన ముఖమును చూపించినట్లా మనస్సు ఇంద్రియములతో కూడినప్పుడు ప్రపంచమును, అంతర్ముఖమైనప్పుడు ప్రత్యేగాత్మను చూపించు. ఇక్కడ అద్దం ప్రపంచానికి చూపిస్తే, దాంట్లో మన దక్షిణామూర్తి శ్లోకంలో చెప్పారు, విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అనేది ఒక శ్లోకం ఉంది. దాంట్లో విశ్వము దర్పణంలో కనపడేటువంటి, నిజానికి అంతర్గతంలో లేకుండా బాహ్యంలో కనపడుతున్నటువంటి విశ్వం అద్దం చూపిస్తే విశ్వం అంతా అద్దంలో కనపడినట్టు, అట్లా ఎవరికైతే మనసు అద్దమును ఏ విధంగా అయితే ప్రపంచం వైపు తిప్పినప్పుడు ప్రపంచాన్ని చూపిస్తోందో, అట్లా తన వైపుకి తిప్పుకుంటే తన ముఖమును ఏ విధంగా చూపిస్తోందో, ప్రకృతిలోకి చూపిస్తే అంతటినీ చూపిస్తుంది అద్దం. దాని సుదూరంగా ఎంతవరకు కనపడగలిగే శక్తి ఉంటుందో అంతవరకు కనపడుతున్న దాన్ని అట్లా చూపించినట్లు, తన వైపుకి తిప్పుకుంటే తన ముఖమును చూపించినట్లు, మనస్సేమో ఇంద్రియాలతో కూడితే ప్రపంచాన్ని, మనస్సేమో ఈ మనస్సు ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందితే ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇంద్రియాలతో కూడినప్పుడేమో ప్రపంచాన్ని దాంతో తాను పొందుతున్నటువంటి అనుభూతుల వైపుకు లాక్కెళ్తుంది. అంతర్ముఖమైనప్పుడేమో వాటితో లాక్కెళ్లకుండా, వాటితో స్పందించకుండా తాను గనక విరమించుకుంటే, అంతర్ముఖంగా అయితే అంతర్ముఖమైనప్పుడు ఏమవుతుంది, ఇంకా ప్రత్యేగాత్మను చూపిస్తుంది. ప్రత్యేగాత్మ వైపుకు నీ మనస్సు కనుక ఇటువైపు పోతే, బాహ్య విషయాలతో నుంచి విరమింపబడి ఆత్మతో సమీపింపజేయనప్పుడు ప్రత్యేగాత్మను చూపిస్తుంది. గట్టి ప్రయత్నం చేత ఇంద్రియములను మనస్సును అంతర్ముఖంగా ఉన్నట్లు చేయవలను. కాబట్టి గట్టి ప్రయత్నం చేయాలి ముందు. దీనికి ప్రయత్నం చేస్తేనే
దీంట్లో నుంచి విరమింపబడేటువంటి స్థితి కలిగితేనే నిత్యము ఇంకప్పుడు ఏవో కలుగుతున్నాయి, నిత్యం బాధలు కలుగుతాయి. నిత్యం బాధలు, అనేక సమస్యలు, బాధలు సర్వము వచ్చినా కూడా కొంచెం ధీరచిత్తుడై ఉంటాడు అప్పుడు. నిత్యము వచ్చేటువంటి వాటితో తాను తాదాత్మ్యం వచ్చినా కూడా దాని గురించి పెద్దగా లెక్క చేయనటువంటి స్థితిలో ఉంటాడు, నిర్భయుడై ఉంటాడు. అట్లా గట్టి ప్రయత్నం చేత మనసును ఈ ఇంద్రియములను మనసును అంతర్ముఖంగా ఉండేటట్టు కనుక చేస్తే, ఇంద్రియములను దాటి దాంతో వ్యవహరించకుండా చేస్తే, అట్లా చేసినటువంటి అట్టి వారికే మోక్షము. ఆ మోక్షం అనే పదం అట్టివారి అర్హులు, వాళ్ళు ఆ విధంగా చేసింటారు కాబట్టి నిరంతరము బాహ్య విషయాలతో కాకుండా అంతర్ముఖంలో అయి ఉంటారు కాబట్టి వారికి సాధ్యము. విశేష వ్యాఖ్య ఇచ్చారు. మళ్ళా మోక్షాధికారులు ఎవరో సుస్పష్టంగా చెప్తున్నారు. మోక్షం అనే దానికి అధికారులు ఎవరో స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే మనస్సును అంతరాత్మ వైపు, అంతర్యామం వైపు, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం వైపు, స్వస్థానం వైపు, హృదయాకాశం వైపు ఎవరైతే తిప్పుతారో, ఎవరైతే ఈ మనస్సును దాని వైపు తిప్పుతారో, ఏంది మనస్సును అంతరాత్మ వైపు, అంతర్యామి వైపు, స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం వైపు, తనలో ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి నేను అని పిలువబడుతున్నటువంటి, నేను అని చెప్పుకుంటున్నటువంటి ఈ నామరూపాలతో కొన్ని శరీరం కాకుండా నిరంతరము తనలో ఉన్నటువంటి తన నిజస్థితిని ఎవరైతే స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానం వైపు, స్వస్థానం వైపు, స్వస్థానం ఎక్కడి నుంచి వచ్చి హృదయాకాశం వైపు, ఆకాశం ఏదైతే ఉందో అదే, దాంట్లో నుంచి వచ్చినటువంటి మిగతాటివన్నీ అవకాశాలు ఇచ్చినటువంటి విధంగా ఏ విధంగా ఉందో అట్టే హృదయాకాశం అనేది మనసుతో కూడినటువంటిది కాబట్టి దాని అంశ ఆకాశం యొక్క అంశగా ఎవరైతే ఆ హృదయాకాశం వైపుకి తిప్పుతారో, బాహ్యంగా కాకుండా ఈ మనసును ఎవరైతే తిప్పుతారో, బుద్ధి గుహ యందు ఉంచుతారో వారికి మాత్రమే మోక్షం సాధ్యమవుతుంది అనే విషయం చెప్తున్నారు. మిగిలిన వారు మోక్షమని పలవరించుటే తప్ప వారికి సాధ్యము కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఆ మిగిలిన వాళ్ళు అనుకోవాల్సిందే తప్ప మోక్షమని వాళ్ళకి ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి ప్రపంచాన్ని చూడాలి అంటే ప్రపంచం వైపుకి తిరగాలి. ప్రపంచాన్ని చూడాలనుకుంటే ప్రపంచం వైపుకి తిరగాలి. అంతర్యామిని చూడాలి అంటే అంతర్యామి వైపు తిరగాలి. బుద్ధిని ఏం చేయాలంటే మరల్చాలి. మనస్సు అనే అద్దాన్ని ప్రపంచం వైపు తిప్పినప్పుడు అదే ప్రపంచం. మనసు అనే అద్దాన్ని ప్రపంచం వైపుకి తిప్పినామనుకో, ప్రపంచం వైపు తిప్పితే ఇంక అదే ప్రపంచం, నీకు అందులోనే ఉంటావు, అందులోనే ప్రతిబింబిస్తుంది, దాంట్లో ప్రతిబింబిస్తుంది. అదే మనస్సుని అంతరాత్మ వైపు కనుక తిప్పినట్టయితే, నీ మనస్సును అదే అంతర్యామి వైపు, అదే మనస్సుని అంతర్యామి వైపు, నీ అంతరంలో రమిస్తున్నటువంటి దాని వైపు, ఏదైతే అంతర్యామిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ఉన్నటువంటి దాని వైపు గనక నువ్వు తిప్పినట్టయితే, తన అసత్య ఉనికిని తానే కోల్పోయి, తన అసత్య ఉనికిగా ఉన్నటువంటి, అసత్య ఉనికి ఏది నామరూపాత్మకంగా ఉండి పుట్టి పరిణామం చెంది అనేక మార్పులు చెంది మళ్ళా నశిస్తున్నటువంటిది, ఆ నశిస్తున్నటువంటి తన యొక్క అసత్య ఉనికి అది వచ్చింది, కళలో వచ్చినట్టు వచ్చింది, అతో వచ్చి సర్వ వ్యవహారాలు చేసి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ అసత్య ఉనికిని కోల్పోయి ఏదైతే తాను రావడానికి కారణమై ఉన్నదో దాన్ని గుర్తించి ఈ అసత్య ఉనికిని తానే కోల్పోయి ఆత్మతత్వాన్ని గ్రహిస్తుంది. అది ఆత్మతత్వం ఏ విధంగా ఉందో దాన్ని గ్రహిస్తుంది. మళ్ళీ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మానుభూతి అని తానే లేనటువంటి స్థితిలో లయమైపోతుంది. ఈ అంతఃకరణ అంతా లేనటువంటి లయమైనటువంటి స్థితిలో తానే పరిణామరహితమైనటువంటి ఏ ఆత్మగా ఉన్నాడో, అంటే తాను కనీసం ఆత్మస్వరూప స్థితిలో నిలబడగలిగినట్టయితే, ఈ బాహ్యంగా ఉండే ఉనికిని పోగొట్టుకునే ఆ స్థితిలో ఉంటే, అది కూడా కారణమై ఉన్నది అదే కాబట్టి
సర్వము సృష్టి కలగడానికి, సర్వ ప్రపంచం ఏర్పడడానికి, మళ్ళీ దాంట్లో జీవుడుగా ఉన్నవాడు ఏర్పడడానికి అన్నిటికీ కారణమైంది కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి దానికి అతీతమైన దాన్ని తెలుసుకోవడం అనేది అది గురుకృప మీద ఆధారపడి నువ్వు చేసేటువంటి ఇదంతా విచారణ ఈ విచారణ అంతా కాకుండా మళ్ళీ ఆ ఆ శుశ్రూషలన్నీ చేసి గురువు ద్వారా గురుకృపను పొంది మళ్ళీ దాంట్లో నుంచి కూడా దాటుకునేటువంటి స్థితి అనేది మళ్ళా వస్తుంది. ముందు నువ్వు ఈ స్థితిలో నిలబడగలిగితే అంతర్యామం వైపు తిప్పి తన అసత్య ఉనికిని కోల్పోయి తన యొక్క సత్యస్వరూపం, తన యొక్క స్వస్వరూపం ఏదో కనుక్కొని ఉన్నటువంటి ఆ స్థితిలో ఉంటే ఆ ఆత్మతత్వాన్ని అది గ్రహిస్తుంది. ఆ మనస్సు గ్రహించి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఆత్మానుభూతి ఎందు తానే లేనటువంటి స్థితిలో ఆత్మానుభూతిలో ఉంటుంది. తాను ఎప్పుడు లేడు? తాను బాహ్యంగా లేకపోతే బాహ్యమైనటువంటి అసత్య నేనుగా ఉన్నటువంటి నామరూపాత్మక శరీరము దాని యొక్క ఇంద్రియాలతో బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతుంది. ఆత్మానుభూతి ఎందు తానే లేనటువంటి స్థితిలో లయమైపోతుంది. ఈ అంతఃకరణం అంతా లేనటువంటి అంతఃకరణలో ఉన్నటువంటి దాంట్లో తోచకుండా ఉన్నటువంటి ఏవి బయటికి తోచకుండా ఏమీ లేనటువంటి స్థితిలో లయమైపోయినటువంటి స్థితిలో అంతరంలో ఆత్మలో లయమైపోయినటువంటి స్థితిలో తానే పరిణామరహితమైనటువంటి ఏ ఆత్మగా ఉన్నాడో తానని నేనని పలుకుతున్నది ఏదైతే ఉందో అది పరిణామరహితమైనటువంటి స్థితిలో ఉన్నది. అది ఏ పరిణామం లేకుండా ఉన్నది. ఏ ఆత్మగా ఉందో అది పరిణామాలు లేకుండా ఆ స్థితిలో ఉన్నాడో అంతర్యామిగా ఉన్నాడో అప్పుడు సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈచ్ఛతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శిన. అటువంటి సమదర్శనాన్ని చక్కగా సాధిస్తాడంట. సర్వభూతంలోనూ ఉన్నటువంటి ఆత్మను సర్వభూతాని చాత్మని ఈచ్ఛతే యోగయుక్తాత్మ సర్వత్రా సమదర్శన అనేటువంటి సమదర్శనాన్ని అంతా సర్వంలోనూ ఇంకా ఉన్నటువంటి వ్యాపించినటువంటి ఆత్మే ఉన్నది. దాన్ని ఈచ్ఛతే యోగయుక్తాత్మ అంటే దాన్ని నేను ఇచ్చించగలిగినటువంటి యోగంలో యోగయుక్తంగా ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి దీంతో సంగమించినటువంటి ఉన్నటువంటి కలయిక అన్న. యోగం అంటే కలయిక, తానదై ఉండుట. కలయికే యోగం అని మనం చెప్పినావు కదా. యోగం అంటే కలయిక, అంటే యోగం అంటే దగ్గరగా ఉండట, దాని సమీపంలో దాంతోనే తాదాత్మ్యం చెందుతా. ఆ కలయికలో ఆ దృష్టిలో యోగయుక్తాత్మ సర్వసమదర్శన అటువంటి సమదర్శనాన్ని చక్కగా సాధిస్తాడు. అనేకత్వం అనేటువంటి దృష్టి లేకుండా ఏకత్వానుభూతి ఎందు స్థిరంగా ఉంటాడు. అనేకత్వం పోయింది కదా, ఇంక ఏకత్వంగా ఉన్నటువంటి తన స్వస్వరూపంగా ఉన్నటువంటి ఏ పరిణామం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంతో సమయింపు చేసుకున్నాడు కాబట్టి ఏమి సమదర్శనం వచ్చింది? భావంలో, తన భావంలో అంటే సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వభూతాల్లో ఉన్నటువంటి సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిట్లో ఉన్నటువంటి ఏకత్వం అనే భావంతో ఆ యోగయుక్తాత్మ ఏ యోగంతో వీక్షిస్తున్నాడు అంటే దాంతో ఏ అంతరంలో ఆత్మ సందర్శనం అనేటువంటి యోగంతో దాంతో సందర్శించినప్పుడు అనేకంగా ఉన్నటువంటివన్నీ ఏమీ లేకుండా ఏకత్వంగా అయిపోయినాడు. ఏకత్వమైనటువంటి సృష్టి అంతా కూడా సర్వవ్యాప్తంగా ఉన్నదంతా ఒక్కటే, వేరువేరుగా కనపడేదే లేదు, వేరువేరుగా అనేటివే లేవు. తనకు సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి తాను ఒక్కటిగానే ఉంది, ఒక్కటే అనేది తెలుసుకుంటాడు. ఈ తన యందు ఎప్పుడైతే అనేకత్వం అనేటువంటి దృష్టి లేకుండా పోతుందో ఏకత్వానుభూతి యందు స్థిరంగా ఉంటాడు. ఈ రకంగా తన యందు స్వస్థితులైనటువంటి ఈ రకంగా తన సొంత స్థితిని తెలుసుకున్నటువంటి స్వస్థితులైనటువంటి తన స్వస్థానమునందు తన అసలైనటువంటి స్వస్థానమునందు స్వస్థితులయ్యేటువంటి మోక్షము, ఆ మార్గములో ఆత్మనిష్ట చాలా ముఖ్యమైనటువంటిది.
మోక్షం అనే మార్గంలో ఆత్మనిష్ట అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి ఆత్మనిష్టను సాధించడానికి సాధకులందరూ తప్పక ధ్యానమగ్నులై అంతర్ముఖంలో స్థిరంగా ఉండేటువంటి పద్ధతిని ఆశ్రయించాలి. ఈ పద్ధతిని ఆత్మనిష్ఠులై ఆ విధంగా ఉండేటువంటి స్థిరత్వాన్ని ఎప్పుడు కూడా బాహ్య విషయాల వైపుకి ఎక్కువ దాన్ని పోనీయకుండా అంతర్ముఖులై ఉన్నటువంటి దాంట్లో ఉంటే సాధకులుగా ఉన్నటువంటి వారు, సాధకులందరూ అంటున్నాడు, సాధకులుగా ఉన్నవారు, గురుపుత్రులుగా శిష్యులుగా ఉన్నటువంటి వారు ఆల్రెడీ గురువులేమో భావనలో ఆ స్థితిని పొంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఆ విధమైనటువంటి సాధకులుగా ఉండి గనక ధ్యానమగ్నులై అంతర్ముఖంలో ఉంటే గనక స్థిరంగా ఆ ఉండేటువంటి పద్ధతిని ఆశ్రయిస్తే వాళ్ళంతా మోక్షానికి అధికారులే. ఇక పరాచహ కామానయంతి బాలాస్తే మృత్యోరంతి వితత్తస్య పాశం అత ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువమద్రువేష్విహ నపార్తయంతే. ఇది చెప్తున్నాడు దీంట్లో. ఈ శ్లోకంలో తాత్పర్యం ఏమిటంటే, ఓ నచికేతుడా, విషయ సుఖమునందు ఆసక్తి గల అజ్ఞానులు బాహ్య కామములను కోరి జనన మరణ రూపమైనటువంటి అనర్థమును పొందుతున్నారు. జనన మరణ రూపమైనటువంటి అనర్థాన్ని పొందడానికి కారణమైంది ఏంటంటే, విషయ సుఖములందు ఆసక్తి కలిగిండే అజ్ఞానులు ఆ బాహ్య కామాలను కోరి జనన మరణ రూపమైనటువంటి అనర్థాన్ని పొందుతున్నారు. జ్ఞానులేమో అట్లుగాక మోక్షమును శాశ్వతమని తెలుసుకొని ఈ సంసారమునందు అనిత్యములైనటువంటి క్షణిక విషయములను, విషయ సుఖములను కోరరు. జ్ఞానులుగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఏది నిజమైంది, ఏది శాశ్వతమైనది అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఈ విషయ సుఖములందు అజ్ఞానులు మాత్రమే బాహ్య కామాలను కోరి, వారికి అజ్ఞానంగా ఉండేటువంటి వాళ్ళకి సర్వవ్యాప్తమై శాశ్వతమైనటువంటి దాని గురించి తెలియదు కాబట్టి వారు నామరూపాత్మలతో బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాహ్య కామములు అంటే కోరికలన్నింటినీ కోరి జనమరణమైన రూపమైనటువంటి అనర్థాన్ని పొందుతున్నారు. జ్ఞానులు ఏం చేస్తున్నారంటే అట్లా కాకుండా, అట్లా చేయకుండా మోక్షమును శాశ్వతమని తెలుసుకొని, ఏదైతే శాశ్వతమైంది ఉంది మోక్షం అనేది అది తెలుసుకొని ఈ సంసారం నందు, సంసారం అంటే ఈ జగత్తంతా మొత్తం, ఈ జగత్ అనే సంసారం నందు అనిత్యములైనటువంటి క్షణిక విషయాల సుఖాలను కోరుకోరు, వాటిని కోరరు వాళ్ళు జ్ఞానులైన వారు. కాబట్టి దానికి వాక్య ఇస్తున్నారు కింద, అజ్ఞానులు బహిర్గతములైనటువంటి కామ్య విషయములనే కోరుతున్నారు అజ్ఞానులు. అట్టివారు ఏం చేస్తున్నారంటే జన్మ జనామరణ రోగాదులతో కూడి మృత్యుపాశమునకు గురవుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే శరీరాన్ని, ఆ శరీరానికి కలిగేటువంటి కోరికల్ని బాహ్య విషయాల వైపే, బహిర్గతములైన దాని వైపే పోతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జన్మ రావడం వల్ల జన్మతో ఇవన్నీ తెచ్చుకుంటున్నారు. మళ్ళా రోగాదులతో జన్మ అనేది మళ్ళీ కలిగిండే ప్రతి జీవికి మళ్ళా పరిణామ వికారం నుండి మళ్ళా బాల్య దశ నుంచి మళ్ళా వృద్ధాప్య దశ దాకా అనేకమైనటువంటి బాధలను పడుతూ ఆ బాధలతో, రోగాలతో, ఆ రోగం రాకపోని ఆరోగ్యంగా ఉన్నా సరే మృత్యుపాశం అనేదేమో ఆఖరిలో వస్తుంది కదా. శరీరం అనేది ఒక దశ వరకు పెరుగుదల, మళ్ళా దశ వరకు క్షీణించుట అనే లక్షణాన్ని కలిగింది కాబట్టి శరీరము మృత్యుపాశానికి గురి కావాల్సిందే. కానీ వివేకవంతులు ఏం చేస్తున్నారంటే అశాశ్వతమైనటువంటి భోగములను కోరక, వివేకవంతులుగా ఉండేవాళ్ళు అశాశ్వతమైనటువంటి భోగాలను కోరకుండా అవన్నీ మళ్ళీ ఆ భోగముల వల్ల, దానివల్ల కర్మఫలం అనేది మళ్ళీ వస్తుంది, ఆ కర్మఫలం వల్ల మళ్ళా జన్మకు కారణమవుతుంది తెలుసుకుంటారు. కాబట్టి వివేకవంతులైన వారు అశాశ్వతమైనటువంటి భోగములను కోరక శాశ్వతమైన మోక్షమనే కోరుదురు. శాశ్వతంగా ఉండే మోక్షం కావాలని కోరుతారు వాళ్ళు. మోక్షము నకర్మణ వర్ధతేనో కనీయాన్
అను కృతిని అనుసరించుతూ కర్మల చేత పెరుగుట కానీ తరుగుట కానీ లేదు. ఇది ధ్రువమైనది. ఇది మోక్షం అనేది ఏమవుతుందంటే కర్మల చేత పెరిగేది తరిగేది కానీ ఇది వర్ధించేది కానీ మళ్ళా పెరుగుట కానీ తరుగుట కానీ ఉండదు. అది దృఢమైనది, శాశ్వతమైనది. దానికి దీంతో పని లేనటువంటి ఈ జన్మకర్మల నుంచి విడిపడడమే బంధ విముక్తి కాబట్టి అది విడిపడి ఉన్నది మోక్ష స్థితిలో ఉన్నదానికి దానికి ఇవన్నీ లేవు కాబట్టి ఈ కర్మ పెరగడం తరగడం అనేది లేదు. అది దృఢమైంది, శాశ్వతమైందని వివేకులు ఈ విధంగా తెలిసే దారేషణ ధనేషణ పుత్రేషణలను ఈ మూడు కలిగినటువంటి ఈశ్వరాత్రయములందు ఆసక్తిని త్యజించి మోక్షాభిలాషులు అవుతున్నారు. దారేషణ ధనేషణ పుత్రేషణ అనేది అనేక సార్లు వచ్చింది మనకు విచారణలో ఇంతకుముందు కూడా. ఆ మూడు ఈశ్వరత్రయాలుగా పిలువబడినాయి. ఆ దారేషణ అనేది యుక్త వయసు వచ్చిన తర్వాత భార్య, మళ్ళీ ఆ తర్వాత ధనేషణ ధనం సంపాదించాలని అని, మళ్ళా అవన్నీ ఆ పుత్రేషణ పుత్రుడు కలిగితే ఆ పుత్రునికి ఇవన్నీ దక్కాలి అనేటువంటి స్థితిలో ఈ విధమైన పోరాటం అంతా ఈ విధంగా ఉంటుంది. మళ్ళా తన తర్వాత ఏమిటి, తాను ఎక్కడున్నాడు, తన యొక్క స్థితి శాశ్వతమా, తాను శరీరమా, తన యొక్క నిజస్థితి ఏంది, ఇవన్నీ విచారించిన వాడు ఈ విధమైనటువంటి దాంట్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళది శాశ్వతమా, నా తర్వాత ఇది ఏమైందో తెలుసా, నేను అంతగా అమితంగా భావించినటువంటి కోరికలు కోరినటువంటి భార్య కానీ కుమారుడు కానీ ఎవరు ఎక్కడి నుంచి ఏ ఆత్మల నుంచి వారి కర్మ ఫలితంగా వచ్చి ఇక్కడ బంధమైనారో మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఏంటో నీకు ఆ తర్వాత తెలిసే వీలుందే లేదు. కాబట్టి ఇవన్నీ అశాస్త్రములని తెలిసినటువంటి వారేమో దీంట్లో నుంచి త్యజించి ఈ ఈశ్వరత్రయాలని ఈ మూడింటిని దారేషణ ధనేషణ పుత్రేషణ అనేటువంటి వాటిని త్యజించి మోక్షాభిలాషులు అవుతున్నారు. మళ్ళీ బంధకారకమే కాబట్టి ఎప్పటికప్పుడు బంధాలను కలిగిస్తుంది కాబట్టి వీటి నుంచి ఈ దీంట్లో ఉండే ఆసక్తిని త్యజించి అంటే అడవుల్లోకి బొమ్మని కాదు, ఈడ ఉంటూనే ఆసక్తిని తగ్గించి ఆసక్తిని అంతర్ముఖం వైపు పోయి అంతర్ముఖంలో శాశ్వతమైనటువంటి దాని వైపుకు పోయి దీన్ని త్యజించమని చెప్తున్నాడు. ఈ బంధ కారణాలను త్యజించి మోక్షాభిలాషులు అవుతున్నారు. విశేష వ్యాఖ్య చెప్పారు ఇక్కడ. ఈశ్వరత్రయాన్ని త్యజించాలంటే సందేశాన్ని ఇందులో ఇస్తున్నారు. ఈశ్వరత్రయం అనే దాన్ని త్యజించాలంటే ధనేషణ దారేషణ పుత్రేషణ అనేటువంటి ఈశ్వరత్రయాన్ని జయించాలి, మానవుడు జయించాలి. దాంట్లోనే ఉన్నప్పటికీ ఆ తీవ్రమైనటువంటి దాంట్లో ఉండకూడదు. నీ కర్తవ్య నిర్వహణలో భాగంగా నీకు ఏర్పడినటువంటి బంధము, ఆ బంధంతో వచ్చినటువంటి పుత్రుడు, ఆ బంధంతో దాని పట్ల నువ్వు చేయాల్సిన బాధ్యతగా నిర్వర్తించాల్సింది అంతే తప్ప తీవ్రమైనటువంటిదంతా పెట్టుకునేంత మాత్రాన అది ఏమిటి ఎక్కడ పోతుంది ధనేషణ. ఇక ఆకర్షణాల వరకు ధనేషణ, ఆకర్షణాల వరకు ఈ కోరికలు అవన్నీ ఏవేవో ఇంకా తీరని వాటి పట్ల ఆకర్షణాల వరకు ఇంకా అయ్యో వాడు ఏమైపోయినా వీడికి ఏమైపోయినా ఇంకా చేయలేకపోతే ఇట్లాంటివన్నీ నిరంతరము అవి కలుగుతుంటాయి. ఆ మూడు అంశాలు కొంచెం కష్టం దానిలో నుంచి మళ్ళడం అనేది మళ్ళగలిగితే ఈ ఈశ్వరత్రయాలు అనేటివి బంధించుతాయి. కాబట్టి ఈ ఈశ్వరత్రయాన్ని జయించాలి మానవుడు. జయించాలంటే సదా మనస్సు ఎప్పుడూ కూడా ఈశ్వరత్రయాల వైపు ప్రేరేపించబడుతూ ఉంటుంది. అది ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ వరకు నీ పనులు చేసావు, కొన్ని వరకు చేసావు, నీ బాధ్యత నిర్వర్తించినావు అనుకో, కుటుంబం కోసము నీకు బంధం ఏర్పడింది కాబట్టి ఉంది కాబట్టి, రాజయోగ్యం ఉన్నావు కాబట్టి, సన్యాసిగా ఉన్నవానికి లేదు కాబట్టి వానికి, లేదంటే వానికి మళ్ళా మానసికమైనటువంటి సంసారం ఏదో ఉంటుంది కల్పించుకోండేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి వీడు మొత్తం ఈశ్వరత్రయంలో నుంచి జయిస్తే తప్ప, అంటే దానివైపు సదా మనస్సు ఎప్పుడూ కూడా ఈశ్వరత్రయాలచే ప్రేరేపించబడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేరేపించబడుతున్న దానివైపు తాను దృష్టి పెట్టి ప్రేరణ కలగకుండా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు, మా ఆవిడ ఏం చేస్తుందో, మా ఆయన ఏం చేస్తున్నాడో, మా ధనమంతా ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోయిందో, నా వస్తువులు ఏమైపోయినాయో,
నా ఉద్యోగం ఏమైపోతుందో, నా సమస్యలు ఏమైపోయినాయో, నా వారంతా ఏమైపోయారో, నా బంధువులు ఏమైపోయారో అనేటువంటి వారంతా ఏం చేస్తున్నారో, నా స్నేహితులు ఏమైపోయినారో, నా అనేటువంటి వారంతా ఏమైపోయారో, ఈ రకంగా రక్త సంబంధం ఉన్నవారు, రక్త సంబంధం లేనివారు, మనః సంబంధీకులు, మనసుతో సంబంధీకులు, ప్రాణ సంబంధీకులు, శరీర సంబంధీకులు, 3 రకాలైనటువంటి మనసుతో సంబంధించిన వాళ్ళు, ప్రాణానికి సంబంధించిన వాళ్ళు, శరీర సంబంధీకులు, అనేక రకాల సంబంధాలతో ఇది తాదాత్మ్యం చెందుతుంది. కాబట్టి ముడిపడి దాంతో ముడిపడి పాత్రోచితమైనటువంటి మగ్నత చెంది ఆ పాత్రల్లో ఆ పాత్ర మగ్నత చెందుతూ ఉంది. ఇక్కడ తండ్రిగా ఆ కొడుకు పట్ల, వాళ్ళ యొక్క దీని పట్ల, వాళ్ళ అభిలాష పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, దీనిల పట్ల చేస్తున్నాడు. భర్తగా ఏమో భార్య పట్ల అట్లా చేస్తున్నాడు. మళ్ళా శారీరకంగాను తనకు కలిగినటువంటి బంధం కాబట్టి, ఆ బంధంతో పుట్టినటువంటి పుత్రులే కాబట్టి ఆ భార్య పిల్లల పట్ల అట్లా చేస్తున్నాడు. మళ్ళీ ప్రాణ సంబంధీకులు, శరీర సంబంధీకులు, అనేక రకాలుగా 3 రకాలుగా మనసుతో సంబంధించిన వాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు, బంధువులుగా ఉన్నవారు, మిత్రులుగా ఉన్నవారు, సమాజంలో బయట కనపడుతున్నటువంటి వాళ్ళు, ఇట్లా నీతో అనేక అనుబంధాలు ఉండేటువంటి వాళ్ళందరితో అనేక రకాల సంబంధాలు పెట్టుకొని తాదాత్మ్యం చెంది దాంతోనే ముడిపడి ఆ పాత్రలు, ఆయా పాత్రల్లో ఆ పాత్ర, స్నేహితుని దగ్గర స్నేహితుడిగా, భార్య దగ్గర భర్తగా, కొడుకు దగ్గర తండ్రిగా, సమాజంలో మిత్రుని దగ్గర అట్లా ఆయా వ్యవహారాల్లో ఆ పాత్రలన్నీ సత్యం అనుకొని, ఆ పాత్రలన్నీ అన్ని పాత్రలేను అని అనుకోకుండా, ఆ పాత్రలు సత్యం అనుకుంటే ఏమవుతుంది? పాత్ర గినక సత్యం అనుకుంటే ఆ పాత్రలో లీనమైపోతావు కదా. ఆ పాత్రలో నటించే వరకే సత్యం, మిగతా వ్యవహార విషయం తెలిసి ఉండాలి. నాటకం వేసిండేవాడు మన కర్ణాటకలో జరిగింది 2 నెలల క్రితము. మన దీపావళి జరిగినప్పుడు కాళికామాత ఉత్సవాలు జరుగుతాయి కదా, నవరాత్రులు. ఆ నవరాత్రుల్లో విజయ కార్యక్రమం లాస్ట్ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు. చిన్న పైప్తో, బరువు లేకుండా ఉండే పైప్తో తయారు చేసిన శూలం ఇచ్చారు ఆ పాత్ర వేసినటువంటి ఆమెకు. ఆమె కాళికాదేవి పాత్ర వేసింది. దుష్ట శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఆ పాత్రలో నటించి లాస్ట్లో పొడిచినట్టుగా నటించాలి, కానీ ఏం చేసిందంటే పొడిచింది. దాంతో అదేమో పుచ్చుకుంది, ఒక అంగుళం లోపలికి పోయింది. అది రేకుది పెట్టినారు. ఇంకా రేకుది కాకపోతే లోపల దాకా పోయేది. రేకుది కాబట్టి అంతవరకు పోయి వంగిపోయింది అది. అప్పుడు ఏం చేశారంటే విడదీశారు. అయ్యో అమ్మ, ఏంది నువ్వు పొడుస్తున్నావు, దీంతో నటించాలి కానీ నటించకుండా, పాత్రల్లో నటించకుండా ఆ సత్యమే, అదే సత్యం ఆ పాత్రలోకి లీనమైపోయి వ్యవహరించినారనుకో. కాబట్టి వ్యవహరించేదంతా కేవలం ఇది పాత్ర వేశాను నేను అనేది అనుకోకుండా, ఆ పాత్రల యొక్క వ్యవహారం అంతా సత్యం అనుకొని అన్నీ ఆయా పాత్రలు వేసినటువే, నాటకంలో పాత్రలాగా పాత్రలు వేసినటువంటి ఇవి జరుగుతున్నాయి. బాహ్య ప్రపంచంలో జరిగేటివి కూడా పాత్రల యొక్క వ్యవహారం అనుకోకుండా సత్యం అనుకొని, ఆయా ఇంద్రియ వ్యవహారమే సత్యం అనుకొని ఆ ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నటువంటివి, ఏదైతే నా భార్య, నా పిల్లలు, నా సమాజం, నా సంపద, నా ఆస్తులు, ఇట్లా వ్యవహరిస్తున్నటువంటి అంతా కూడా సత్యం అనుకొని వారి యందు చరించుడి చేత, ఆయా దాంట్లో చరించుడి చేత ఏర్పడేటువంటి సౌఖ్యమనే సత్యంగా భావించి, తను వ్యవహరించేటువంటి వాళ్ళతో వ్యవహరించేటువంటి దాంతో నీకు ఒక సుఖం ఏర్పడుతుంది కాబట్టి ఆ సుఖమే నిజమని భావించి అశాశ్వతమైన పద్ధతిగా జీవించేటువంటి జీవభావంతో మానవులు జన్మమరణ చక్రంలోకి లాగబడుతున్నారు. ఇదంతా దాని పాత్రలుగా దాంతో తాదాత్మ్యం చెందాల్సిన పని లేదు. కాసేపు జరుగుతున్నటువంటిది ఇది. అట్లనే జగన్నాటకం అనేది కూడా అట్లాంటిదే, మామూలు నాటకం లాంటిదే ఈ జగన్నాటకం కూడా. ఈ జగన్నాటకంలో పోషిస్తున్నటువంటివన్నీ పాత్రలు కాబట్టి ఆ పాత్రలతో తాదాత్మ్యం చెంది ప్రేరణ కలిగిస్తుంది మనసు. కాబట్టి నా పిల్లలు, నా కొడుకు అనేటువంటి నా కుటుంబం, నా మిత్రులు, నా ప్రపంచం, నా వ్యవహారం కాబట్టి దాన్నే సత్యం అనుకుంటే దానికి అదే భావంతో జీవమానం
చర్యలన్నీ చేసే పనులన్నీ కూడా అదే భావంతో ఉంటాయి కాబట్టి వాటితో వచ్చే కర్మతోనూ మళ్ళీ జననంతోనూ ఆ చక్రంలో సారాంశం. భోగము అంటే భోగము అంటే కేవలం కాక ఏదైతే తన భావనలో దుఃఖం కానీ బాధ కానీ అనుభవాల కింద వస్తాయో అదంతా ఆ రకమైన భోగమే. సుఖ దుఃఖాలకి రెండింటి యొక్క అనుభవమే భోగం. ఆ సుఖ దుఃఖ ద్వంద్వానుభూతి దుఃఖానికి సుఖము అనేది ఎంత ఆనందిస్తావో మళ్ళీ దుఃఖం అనే దాన్ని తెలవాలంటే ఈ సుఖం ఉంటేనే ఆ దుఃఖం తెలుస్తుంది. మళ్ళా ఆ సుఖం ఎప్పుడైతే పోయిందో అయిందో బాధ కలుగుతుంది, దుఃఖానికి కూడా విలువ లేదు. వచ్చింది దానివల్ల మనసు బాధ చెందింది, దానివల్ల దుఃఖం వచ్చింది. అది ఉండబట్టే కదా మళ్ళీ సుఖం అనేది ఉంది. దుఃఖం అనేది పోతే మళ్ళీ పరిస్థితులన్నీ నాకు బాగుపడినాయప్ప మళ్ళీ ఏమనుకుంటావు అప్పుడు సుఖం అనే పరిస్థితులు సుఖానికి విలువ లేదు, సుఖం లేకపోతే దుఃఖానికి విలువ లేదు. కాబట్టి ఆయా సంవేదనలన్నీ సంవేదనలు అంటే కలిగేటువంటి సుఖ దుఃఖాలు రెండింటినీ కలిపి ఆ రెండు సంవేదనలు కలిగేటివి మనఃపూర్వకమైనటువంటి మనసుకు సంబంధించినవి. ఆ దుఃఖము లేదా సుఖం రెండు కూడా శరీరపరంగా అనుభవిస్తున్నప్పటికీ ఒకవేళ కొన్ని విషయాలు తినడము అనేది ఉంది, స్త్రీతో భోగించడం అనేది ఉంది, ఇవన్నీ శరీరంతో జరుగుతున్నప్పటికీ ఇది ఎంత రుచిగా ఉందప్ప, ఈ జిలేబీ ఎట్లుంది అని అనుకున్నా, లేదంటే ఆ బిర్యానీ అట్లుంది అనుకున్నా, ఈ సుఖం స్త్రీతో పొందినటువంటి సుఖం ఎట్లుంది అనుకున్నా, ఇదంతా శరీరంతో పొందినప్పటికీ దీని యొక్క తాదాత్మ్యతను అనుభవించేటువంటి భావంలో ఉంది, అది మనసులో ఉంది. అది కాబట్టి ఎక్కడ ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి అనుభూతి అంతా ఎక్కడ కలుగుతుంది అంటే మనసులో కలుగుతుంది. ఈ అనుభూతులన్నీ కూడా సుఖానికి సంబంధించినవి, దుఃఖానికి సంబంధించినవన్నీ అనుభూతులన్నీ కూడా మనసుకు సంబంధించినటువంటి మనఃపూర్వకమైనటువంటివి కలుగుతున్నవి దాంట్లో. కాబట్టి అది గుర్తు పెట్టుకుంటోంది, కాబట్టి అది అనుభూతి చెందిన దాన్ని వాసనారూపంలో తనలో పెట్టుకుంటోంది, కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తోంది నిన్ను, మళ్ళీ నీకు కావాలనే స్థితిలోకి ప్రేరేపిస్తోంది. అటువంటి సంవేదనల యందు మనసు లగ్నం చేసి ఇంకా కావాలి అనేటువంటి దాహము, ఇంకా కావాలనేటువంటి మూడవస్థల యందు కలిగేటటువంటిది కావాలని పెరిగిందని కొంచెం ఎంతగా అది పెరిగిందో ఇంకా అనుభవించాలనేటువంటి భావన కూడా బలంగా బలపడిపోతుంది. దాంతో పూర్తిగా ఆ విధమైన ఒక క్షణంలో అనుభవించినటువంటి ఏదైనా దీని రూపకమైనటువంటి ఇతరత్ర ఏ రూపకమైనటువంటిదైనా ప్రపంచం ఆ క్షణంలో జరిగింది. మొన్న వాడు ఎదురైతే వాడు ఎప్పుడో కొన్ని ఏళ్ళ కిందట కలిసినప్పుడు పలానా చోటికి పోయినప్పుడు అది గుర్తులో పెట్టుకొని దాంతో ఎంతగా తాదాత్మ్యం చెందినాడో గుర్తు పెట్టుకోండి. కదా అబ్బా ఏమున్నానప్ప ఆ పొద్దు బిర్యానీ అని చెప్తున్నాడు. అప్పుడే 7-8 ఏళ్ళ కిందట ఎప్పుడో ఓ మిత్రుడు ఎదురైతే దాంట్లో అప్పుడు ఆ కార్యక్రమానికి అక్కడ ఆ తినేటువంటి బిర్యానీ ఎంతో రుచిగా ఉండేది. 7-8 ఏళ్ళ తర్వాత గుర్తు పెట్టుకొని మనం ఆ రోజు కలిసింటివి పలానా చోటికి పోయింటి అబ్బా ఏమున్నప్ప అంటే ఎంతగా తాదాత్మ్యం చెందాడో చూసుకోండి. ఇవన్నీ మనసులో ఫిక్స్ అయిపోతున్నాయి. మళ్ళీ అవన్నీ గుర్తు రావడానికి ఫిక్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఎంతగా దాహం పెరిగితే, ఎంతగా దాని యందు మగ్నం చెంది, ఎంతగా దాని యందు చింత పెట్టుకుంటే
ఇంకా అనుభవించాలనేటువంటి భావన బలంగా బలపడిపోయి ఆ ఆవరించబడినటువంటి అంతర్యామిత్వము లక్షణాన్ని కలిగినటువంటి వారందరూ ఆయా అనుభూతులు ఎందు ఇంకా ప్రపంచాన్ని అలా చూడాలి ఇలా చూడాలి అనేటువంటి అనేక సంబంధాలను ఇంకా అనుభవించాలనేటువంటి, ఇంకా అనేక మందిని దర్శించాలనేటువంటి, ఇంకా అనేక మందితో బాంధవ్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి 50 కోట్ల మంది మానవుల్లోని గొప్పవాణ్ణి అనేటువంటి ప్రతిభాశీల్ని అనేటువంటి గుర్తింపును పొందాలి అని ఈ రకంగా ప్రతి చోట ఆయా అభిమానం బలపరిచేటువంటి శరీరాభిమానం కలుగుతుంది. కాబట్టి అనుభూతులన్నీ కలుగుతున్నాయంటే ఇంకా ఇంకా కావాలనే దానివల్ల పెరుగుతున్నాయి. ఇంకా అనేక మందిని దర్శించాలి, స్నేహితులు కావాలి, బంధువులు కావాలి, ఇంకా పెంచుకోవాలి. మీరు ఇంకా చూస్తుంటారు, అప్పుడప్పుడు పేపర్లో చదువుతుంటారు లేదు, ఫలానా వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్న వాళ్ళ సంఖ్య, వాళ్ళ అభిమానుల సంఖ్య 14 కోట్లు దాటింది అని. ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థాయిలో ఉన్నాడు మోడీ, 2వ స్థాయిలోనో 3వ స్థాయిలోనేమో ఉన్నాడు. ప్రపంచంలో కోట్ల మంది ఉంటారు కదా, దాదాపు 20 కోట్ల మంది 30 కోట్ల మంది అట్లా ఫాలో అవుతున్న వాళ్ళలో 3వ స్థానంలో ఉన్నాడు. అట్లా ఇంతమంది ఈ విధంగా ఉన్నారు అంటే, ఇంతమంది అభిమానులు కలిగి ఉన్నారంటే వాళ్ళందరూ వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లు, వాళ్ళు పెట్టేటువంటి వీళ్ళకి కొట్టే ఈ ఇష్టపడేటువంటి దానివల్ల కూడా మళ్ళీ అది కూడా ఒక కమర్షియల్గా మారి దాంట్లో మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే మనకు లాభం వస్తుంది. కంపెనీలు ప్రధానమంత్రి బ్లాగ్లో ఆ బ్లాగ్ ఏదైతే ఆయన ఉంటుందో ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఆయనకు ఉండేటువంటి దానిలో మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు అని చూపిస్తారు అట్లుండే వాళ్ళకు. ఇదంతా కూడా ఈ విధమైనటువంటి దాంట్లో కలుగుతుంది. ఈ విధంగా కలగడానికి ఇంకా నాకు కావాలి, ఇంకా పెంచుకోవాలి, గుర్తింపు రావాలి. ప్రతి ఒక్క చోట ఏం జరుగుతోంది అంటే ఆయా అభిమానములను బలపరిచేటువంటి శరీరాభిమానమును, దేహాభిమానమును బలపరిచేటువంటి స్థితిలోకి ఇంకా ఇంకా కూరుకొని పోతున్నాడు అనమాట. అది కోరినందువల్ల, బలమైనందువల్ల. కాబట్టి దేహాభిమానమును బలపరుచుకొని ప్రత్యేగాత్మకు దూరంగా, ప్రత్యేగాత్మ స్థితిలో తాను ఉండకుండా తాను సాక్షిత్వ స్థితిలో ఉండి వీటన్నిటితో తాదాత్మ్యం చెందిన స్థితిలో వీటన్నిటినీ తాను అనుభవించి ఉన్నప్పటికీ తన స్వస్థితిలో దూరంగా, స్వాత్మ స్థితికి అంటే తన స్వస్థితిలో దూరంగా చరించేటువంటి లక్షణమే ఈ బంధం అంతా. తన స్వస్థితిలోకి ఎవరైతే స్వాత్మనికి నిగ్రహము, స్వాత్మ అనుగ్రహము, స్వాత్మ సాక్షాత్కారం. స్వాత్మ అంటే తన యొక్క సొంత ఆత్మ, తన స్వాత్మ లక్షణం అంటే తన ఆత్మ. స్వాత్మ స్థితికి ఎవరైతే లేరో, స్వాత్మానుభూతి, ఆత్మనిష్ట దీన్ని సాధించినటువంటి వారైతే వాళ్ళు వివేకులు. కాబట్టి అనాత్మ శ్రీ విగ్రహణము చెందినవారు అంటే దీన్ని గ్రహించినటువంటి వాళ్ళు, అనాత్మను గ్రహించి దాంట్లో నుంచి విడిపడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అట్లుంటారు. ఎవరైతే ఇట్లా లేదో ఈ తాదాత్మ్యం చెందుతారో ఇంకా 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 ప్రపంచవ్యాప్తంగా తనకు ఏర్పరచుకునే బంధాల వైపుకు పోతారు అనేది సారాంశము. ఇక తర్వాత పేరా చదువుదాం, టైం దాటిపోయింది. మంగళం చెప్పండి. జై సద్గురు బ్రో మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గునుమి, మంగళారతి మదినందు కొనుమి, మంగళమిస్తేమి మహదాకారంబోను, బంగారమును హృదయ పళ్ళెరమున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమే మాను పొందుము ఎరుక చేష్టలు మహనీయాగునుమి, మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ
జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ కృష్ణమూర్తి సద్గురు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ అశ్వత్థార్య సద్గురు మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. జై సద్గురు మహారాజ్. జై జై గురుదేవ. జై గురు.